హర హర మహాదేవ. సరే జై శ్రీరామ్ చెప్పావు కదా. సరే ఎన్ని సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నారు? అయ్యో సరిగ్గా మాటలు రావేమో కదా. బైబిల్ చదివావా? ఎంతవరకు చదివావు? జై శ్రీరామ్ చెప్పు. జై శ్రీరామ్. క్రిస్టియన్స్ అయినందుకు జై శ్రీరామ్ అని చెప్పడం వల్ల నీకు నరకం వస్తుందనే విషయం తెలుసా? చర్చిలు నమ్మేస్తున్నారనే విషయం మీకు తెలుసా? చర్చిలు నమ్మేస్తున్న విషయం మీకు తెలుసా? చర్చి ఉంది మీకు, ఆదివారం పెడతారు అనుకుంటా గోల. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెడతారు? ఆదివారం నైట్ కూడా. పాపులము తండ్రి అంటారు. మీరు ఎప్పుడైనా విన్నారా అది? అవునా? మనం పాపులం కాదమ్మా, పుణ్యాత్ములం. ఇట్రా చెప్పు. జై శ్రీరామ్. నీకు జై శ్రీరామ్ తెలీదా? జై శ్రీరామ్ కాదా? అవునా? ఏ చర్చికి వెళ్తావా కన్నా? ఎప్పటి నుంచి వెళ్తున్నావు? చిన్నప్పటి నుంచా? అయినా పర్వాలేదు, చదువు. ఇటు తీసుకో. భయపడద్దు నాని చదవడానికి. ఇప్పుడు మీరు బైబిల్ ఇస్తే మేము తీసుకోమా? ఇది కూడా అంతే. సరే ఇదో అమ్మ బట్టలు విండిన తర్వాత ఇచ్చేసేవి, అమ్మ చదువుతుంది. వాళ్ళ ఇంట్లో ఇచ్చేసేయి, సరేనా? వాళ్ళ ఇంట్లో ఇచ్చేయి, భయపడొద్దు నువ్వు. వాళ్ళ చెప్పు జై శ్రీరామ్ చెప్పు. సరే ఓకే. అంటే వీళ్ళు వేరు వాళ్ళు వేరు. అమ్మ చదవండి సరేనా? సరే జై శ్రీరామ్. కొంచెం ఇది చదివించండి, మీరు చదవండి. ఎందుకంటే ఎక్కువ మన హిందువులే మతాలు మారేది. అసలు మన సనాతన ధర్మం అంటే ఏంటి, అదేవిధంగా అసలు బయట దేశాల్లో ఉండేవారు ఎందుకు సనాతన ధర్మానికి అట్రాక్ట్ అవుతున్నారు, ఆకర్షితులు అవుతున్నారు అనే విషయాన్ని చాలా విపులంగా క్షుణ్ణంగా ఇచ్చామన్నమాట. కొంచెం పిల్లలకు కూడా చదివించండి. ఎందుకంటే మీరు చూస్తున్నట్టయితే అక్కడ చూపించి ఒకసారి అన్న. ఇట్లా దగ్గర ఈ ఊర్లోనే నేను 3 చర్చిలు చూసాను. ఎన్ని ఉన్నాయండి ఊర్లో చర్చిలు? 4-5 దాకా ఉన్నాయి. ఏంటి ఇంత చిన్న ఊరికి 4-5? 4-5 ఉన్నాయండి. మ్యాక్సిమం మత మార్పిడులు చేసేవాళ్ళు వస్తూ ఉంటారు, మైకులతో శబ్దాలు వస్తూనే ఉంటాయి కదండి మనకి. కాబట్టి మనం ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండి, అంటే జాగ్రత్త అంటే ఐకమత్యంగా ఉండి కొంచెం మతాలు మారకుండా చూడండి, సరిపోతుంది. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. వాళ్ళు మన వాళ్ళేనా కాదా? సరే పర్వాలేదు, ఒకసారి చెప్పేసి వెళ్ళిపోతాం. అమ్మ నమస్కారం తల్లి. అమ్మ నమస్కారం. అమ్మ ఎవరున్నారు? నమస్కారం తల్లి. ఎవరు లేరా? సరే తీసుకోండి ఒకసారి. ఏది అమ్మ చర్చికి వెళ్తారా మీరు? ఎప్పటి నుంచి వెళ్తున్నారు చర్చికి? ఎన్ని సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నారు? అయ్యో సరిగ్గా మాటలు రావేమో కదమ్మా. చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇంట్లో ఎవరన్నా? ఎవరు లేరా? సరే చదువుకున్న ఏదో చిన్నపిల్లలు కూడా ఎవరు చదువుకోలేరా? అంటే మీరు మతం మారారు, ఆరోగ్యం బాగలేక అంతేనా? సరేలే. చదువుకునే వాళ్ళు ఎవరు లేరట. అమ్మ ఈమెకేమో చెప్తే అర్థం కావట్లేదు. లేదు అర్థం అవ్వట్లేదులే, పద. నమస్కారం అండి. జై శ్రీరామ్. మీరు కూడా చర్చికి వెళ్తారా? ఏమండి చర్చికి వెళ్తారా మీరు? చర్చికి వెళ్ళారా? హిందువులేనా? ఒక్క నిమిషం బయటకు రండి. ఇదండి, ఇది చదవండి. ఇది చదువు వస్తుందా? పిల్లలకి చదివించండి, ఓకేనా? మన హిందూ ధర్మం అంటే ఏంటి, మనము మతం ఎందుకు మారకూడదు అనేది దీంట్లో చాలా బాగుంటుంది అనమాట. చదివించండి. జ్వరం వస్తుంది పోతుంది అంటే నీకు చర్చి నుంచి ఆ ప్రేయర్ ఆయిల్ తీసుకొచ్చినంత మాత్రం నీకు జ్వరం తక్కువ అవుతుందా? అవ్వదు కదా. మన కర్మ మనం వెంబడి ఉంటుంది, కాబట్టి మతం మారాల్సిన అవసరం లేదు. సరేనా అండి? జై శ్రీరామ్. ఎవరు? లేదు ఎందుకు కట్ చేస్తావు? నాని ఏం చదువుతావు? నాని 9th క్లాసా? ఏం పేరు నీ పేరు? పండువా? చర్చికి వెళ్తుంటావా? బైబిల్ చదివావా? ఎంతవరకు చదివావు? సగం. అంటే కొత్త నిబంధన చదివావా, పాత నిబంధన చదివావా? పాత నిబంధన చదివావా? అసలు నీకు దాంట్లో ఏదైనా ఇంట్రెస్ట్ ఉండే ఒక స్టోరీ చెప్పవా? కొంచెం చెప్పు నాని, పర్వాలేదు. సరే అంటే ఇప్పుడు నువ్వు భవిష్యత్తులో ఏమవుదాం అనుకుంటున్నావు చెప్పు. పర్లేదు అని ఏమవుదాం అనుకుంటున్నావు భవిష్యత్తులో? డ్రైవరా? వెళ్తున్నావు కదా, బైబిల్ చదువు. దాంతోపాటు ఎప్పుడైనా నీకు భగవద్గీత ఇస్తాం. నా దగ్గర ప్రెజెంట్ ఒకటే ఉంది, ఓకేనా? నెక్స్ట్ మన వాళ్ళు ఉన్నారు కదన్న, అశోక్ ఉన్నాడు కదా, అశోక్తో చెప్పి మనం భగవద్గీత పంపించాం, సరేనా? చదువు. ఏం పేరు నీ పేరేంటి? పండు అని చెప్తా, నువ్వు తీసుకో. భగవద్గీత చదువుతావు? భగవద్గీత చదువుతావా? సరే అశోక్ గారికి చెప్పి ఒక భగవద్గీత ఈయనకి ఇచ్చి పంపించిద్దాం, ఓకేనా? జై శ్రీరామ్ చెప్పు. జై శ్రీరామ్.
క్రిస్టియన్స్ అయినందుకు జై శ్రీరామ్ అని చెప్పడం వల్ల నీకు నరకం వస్తుందనే విషయం తెలుసా? తెలీదా? కానీ అది రాదులే. అందరూ మనం దేవుళ్ళు మనము జై శ్రీరామ్ చెప్పొచ్చు, జై మాతాది కూడా చెప్పొచ్చు కదా. జై శ్రీరామ్. ఓకే ఓకే. జై శ్రీరామ్ అండి. ఎవరు? అశోక్ గారు ఏ బాబు పండు ఆయనకి భగవద్గీత కావాలట. నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ దొరకవు మనకి. ఆయనకి ఇవ్వండి సరేనా? అమ్మ మీరు కూడా వెళ్తున్నారా చర్చికి? ఎప్పటి నుంచి వెళ్తున్నారమ్మా? అంటే ఎన్ని సంవత్సరాల నుంచి? చిన్నప్పటి నుంచి. అంటే క్రిస్టియన్, మ్యారేజ్ కూడా క్రిస్టియన్ గానే? పిల్లలు? ఇద్దరు అబ్బాయి మా అబ్బాయి. మీ అబ్బాయేనా? ఓకే. అంటే అమ్మ ఇప్పుడు మనం అనుకుంటాం కానీ క్రిస్టియానిటీని వదిలిపెట్టి చాలా మంది హిందూ ధర్మంలోకి వస్తున్నారు బయట దేశాల్లో. హరే రామ హరే కృష్ణ అనుకుంటూ. ఎందుకో తెలుసా మీకు ఆ విషయం? నాకు ఆ హిందువుల గురించి ఏం తెలియదు కదా. ఇంకా చాలా మంది ఏంటంటే చాలా ఏరియాల్లో చర్చిలు నమ్మేస్తున్నారనే విషయం మీకు తెలుసా? చర్చిలు నమ్మేస్తున్న విషయం మీకు తెలుసా? తెలుసు. అప్పుడు ఆ దేశంలో కూడా మా చర్చిలో వాళ్ళని కొట్టారని, సిలువ అయిపోయారని అని చెప్పారు. అలా కాదు, చర్చిల్ని అమ్మేస్తున్నారనే విషయం తెలుసు కదా మీకు? తెలుసు. ఎందుకు అమ్మేస్తున్నారు తెలుసా? విశ్వాసులు రాక కదా. ఎందుకు రావట్లేదు అని అంటే క్రైస్తవ్యం మీద విశ్వాసం సన్నగిల్లుతుందనే విషయం ప్రపంచానికి తెలిసిపోతుంది. కాబట్టి ఇది చదువు. అసలు మన సనాతన ధర్మం ఏంటి, మీ తాత ముత్తాతలు ఎలా ఉండేవాళ్ళు, మీరు జరుపుకునే దసరా, దీపావళి, సంక్రాంతి ఇవన్నీ ఎందుకు జరుపుకునేవారు, దాని వెనక సైన్స్ ఏంటి, బయట దేశస్తులు మన సనాతన ధర్మంలోకి ఎందుకు వస్తున్నారు అనే విషయం చాలా క్షుణ్ణంగా ఉంటుంది. నీకు ఉన్న పలంగానే నీ దేవుడిని విడిచిపెట్టే నేను చెప్పట్లేదు, సత్యాన్ని తెలుసుకో. సరేనమ్మా? ఏం పేరమ్మా మీ పేరు? మణికుమారి. మణికుమారి అంటే ఎంత మంచి పేరు తెలుసా? అంటే రత్నాలు, ఒక మణులు. ఒకప్పుడు ఏంటంటే రాజులు మణులు ధరించేవాళ్ళు, రాజమణి అంటే మణికే కుమారివి. సరేనమ్మా? చెప్పమ్మా. జై శ్రీరామ్. హరహర మహాదేవ. సరే, జై శ్రీరామ్ చెప్పావు కదా, సరిపోయిందిలే. సరే అమ్మా, సంతోషం అమ్మ, చాలా సంతోషం. మంచి పాజిటివ్ ఉంది ఇంట్లో. అమ్మా నమస్కారం అమ్మ. జై శ్రీరామ్. ఏంటంటే ఇల్లంతా కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్, లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది. చాలా బాగుంది. ఎందుకంటే కొంతమంది ఎంత పెద్ద పెద్ద మెద్దెలు కట్టుకున్నా కానీ దాంట్లో ప్రశాంతత కనిపించదు. అంటే ఈ యొక్క ఇల్లు అనేది మిమ్మల్ని చూస్తే తెలుస్తుంటే, ఈ ఇల్లుని చూస్తే మీరేంటో మాకు అర్థమైపోయిందమ్మా తల్లి. సంతోషం అమ్మ. ఇంకోటి ఏంటంటే ఈ ఏరియాలో ఇప్పుడు నేను చూశాను, ఇక్కడ చర్చ్ కూడా ఉంది. ఒక చిన్న అబ్బాయి చర్చికి వెళ్తున్నాడంట. నేను జై శ్రీరామ్ అంటే భయపడుతున్నాడు. అమ్మో మేము మౌనము అని చెప్పేసి. అంటే అంత భయం ఎందుకు కదా? ఇప్పుడు మనం ఏమంటామంటే అందరి దేవుళ్ళు ఒకటే అని మనం అంటాము. కానీ వాళ్ళు గనక వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ యేసుని మేము హల్లెలూయా అంటాము, ఆమెన్ అంటాము. కానీ మీరు కనీసం మా సీతామాతకి జయ్యనో లేదంటే శ్రీరామచంద్ర ప్రభువుకి జయ్యో అనమంటే అనరు. అంటారా? మనం ఏం చేస్తామంటే ప్రతి క్రిస్మస్ వచ్చినా కానీ మనం వెళ్తుంటాం, మన పిల్లల్ని పంపిస్తాం, మన పిల్లల్ని వాళ్ళ పిల్లలతో స్నేహం కూడా చేయిస్తాం. మన దురదృష్టం ఏంటంటే మన ఇంట్లో భగవద్గీత ఉండదు, దాంతోపాటు మన పిల్లలు చదవరు. కానీ మీ దగ్గర అంతో ఇంతో భక్తి ఉంది కాబట్టి ఆ భక్తిని అబ్బాయి పెరుగుతున్నాడని అర్థం అనిపిస్తుంది నాకు కదండి. కాబట్టి ఇలాంటి మీ ఇంటి ముందరనే చర్చ్ ఉంది. మీకు ఆదివారం పెడతారనుకుంటా గోల. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెడతారు? ఆదివారం నైట్ కూడా? పొద్దున ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆ గోల్ ఉంటుంది? 4 నుంచి మొదలు పెడతారు స్వామి, 11 దాకా చేస్తారు. మళ్ళీ రెండో పూట మళ్ళీ నైట్ 10:30, 11 అవుతుంది. అంటే పొద్దున అదే గోల, మళ్ళీ ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా చుట్టాలే బంధువులు మన దూరం నుంచి వస్తారు ఉదాహరణకి, అవునా? వస్తారు. వచ్చినప్పుడు పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు ఇదేం గోల అని అనిపించదా మనకు? ఇప్పుడు మనం ఎప్పుడైనా గుళ్ళో మహా అయితే ఒక సుప్రభాతం అనేది ఒక పొద్దున ఒక గంట పెడతాం, అంతేనా? అంతకుమించి పెట్టాం. అలాంటిది పొద్దున 7 నుంచి మధ్యాహ్నం 11 వరకే ఎవరైనా చుట్టాలు వచ్చినా బంధువులు వచ్చినా ఉండేది మనకు ఆదివారం సెలవు. ఆదివారం కూడా ఇట్లాంటి రణగుణ శబ్దాలు పెట్టినప్పుడు మనకు ప్రశాంతంగా ఉండదు. మళ్ళీ ఇంకోటి, మనం యద్భావం తద్భవతి. వాళ్ళు ఏం చెప్తారు అని అంటే, మీరు ఎప్పుడైనా గమనించండి, మేము పాపులము తండ్రి, పాపులం తండ్రి అంటారు. మీరు ఎప్పుడైనా విన్నారా అది? అవునా? మనం పాపులం కాదమ్మా, పుణ్యాత్ములం. దేవతలకు కూడా దొరకనిది, దుర్లభమైనది ఏ జన్మ అంటే మన యొక్క మానవ జన్మనే. అర్థమైందండి? తెలుసా ఈ విషయం? తెలుసా? దేవతలు సైతం కూడా మనకు మోక్షం కావాలి అని అంటే వాళ్ళు ఎక్కడ రావాలంటే మళ్ళీ భూలోకానికి వచ్చి వాళ్ళు తపస్సు, జపము, మీ విధంగా పూజలు చేస్తేనే వాళ్ళు మళ్ళీ ఆ యొక్క మోక్షాన్ని పొందే స్థితి మన ఒక మానవ జన్మకే ఉంది. మనం పుణ్యాత్ములం. వాళ్ళు పొద్దున్న లేచినప్పటి నుంచి పాపాత్ములం అవడం వల్ల మన బ్రెయిన్లో కూడా అవుతుంది. కాబట్టి మిమ్మల్ని గొడవ పెట్టుకోమని నేను చెప్పట్లేదు, కానీ రిక్వెస్ట్ చేసుకోండి ఎప్పుడైనా కానీ, అయ్యా కొంచెం సేపే మాత్రం పెట్టుకోండి, మా ఇంట్లో పిల్లలు చదువుకుంటున్నారు అని మీరు చెప్పండి. చెప్తారా ఈసారి? చెప్తారు కదా అమ్మా? కొంచెం తగ్గించమని చెప్పండి. సరే అమ్మా, సంతోషం. నాన్న ఇది చదువు, ఓకేనా? అసలు మన సనాతన ధర్మం ఏంటి మొత్తం చదవాలి. నువ్వు కూడా చదవమ్మా.
అసలు మన విదేశీయులు సైతం మన సనాతన ధర్మంలోకి ఎందుకు వస్తున్నారు అనేది దీంట్లో చాలా క్లియర్గా విపులంగా ఉందన్నమాట. మాత్రం నిజంగానే భవిష్యత్తులో మీరు కట్టుకోవాలన్నా ఇక్కడే కట్టుకుంటారు. మీరు ఎవరైనా వచ్చి మతం మారండి, మేము కొబ్బరి నూనెతో నయం చేస్తామంటే మారాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చర్చి పక్కన ఉందని మీకు ఒక చెప్తున్నాను. ఒక ఇంటి వాళ్ళలాగా అనుకోండి, సరేనా? సరే అమ్మ, మంచిగా తీసుకుంటారు. కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి. జై శ్రీరామ్ అండి.